అందరికీ ఆదిపురుషుడు శ్రీరామచంద్రుడు. అతను జన్మించిన దగ్గర నుండి పట్టాభిషేకం పూర్తయ్యేంత వరకు ఉన్న గాథనే శ్రీరామాయణం. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు రామాయణం గురించి తెలియని వాళ్ళు ఉండరు. అయితే రామాయణంలో దాదాపు ఎవరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. అవేంటో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. నంబర్ 1, దశరథ మహారాజు నలుగురు పిల్లలైన రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులలో అందరూ భరతుడు, శత్రుఘ్నుడు కౌల పిల్లలు అనుకుంటారు. కానీ నిజమేంటంటే లక్ష్మణ, శత్రుఘ్నులు కౌల సోదరులు. నంబర్ 2, దశరథ మహారాజుకి నలుగురు కుమారులే కాకుండా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల కంటే ముందే కౌశల్యకి అందం, తెలివితేటలతో శాంతానే కుమార్తె దైవవారం వల్ల జన్మిస్తుంది. నెంబర్ 3, అందరికీ రామ, లక్ష్మణులు మాత్రమే అవతార పురుషులని తెలుసు. నిజానికి భరత, శత్రుఘ్నులు కూడా అవతార పురుషులే. రాముడు మహావిష్ణువు అవతారం అయితే లక్ష్మణుడు శేషనాగు అవతారం, భరతుడు సుదర్శన చక్ర అవతారం, శత్రుఘ్నుడు శంఖం అవతారం. నంబర్ 4, శ్రీరాముడు సీతా స్వయంవరంలో శివధనస్సును విరుస్తాడు. కానీ శివధనస్సు అసలు పేరు పినాక. అసలు స్వయంవరంలో శివధనస్సును విరవడానికి కూడా అసలు ఒక కారణం ఉంది. సీతాదేవి బాల్యంలోనే పినాకను ఎత్తేస్తుంది. దీంతో శివధనస్సును ఎవరెత్తుతారో వాళ్ళే సీతను వివాహం ఆడాలని జనక మహారాజు సీతా స్వయంవరంలో షరతు పెడతాడు. శ్రీరాముడు శివధనస్సును విరిచి సీతను వివాహం ఆడుతాడు. నంబర్ 5, మీకు తెలుసా సీతా స్వయంవరంలో ఎన్నో దేశాల రాజులతో పాటు ఒక ముఖ్య అతిథి కూడా వస్తాడు. అతను ఎవరో కాదు, రావణుడు. అవును, మీరు విన్నది నిజమే. కాకపోతే అందరి రాజులలాగా శివధనస్సును రావణుడు కూడా ఎత్తలేకపోతాడు. నంబర్ 6, లంకలో సీతమ్మ జాడ తెలియగానే రాముడు వానరసేనతో కలిసి లంకకి బయలుదేరతాడు. కానీ అంత సముద్రాన్ని ఇంత పెద్ద వానరసేన దాటలేదని సముద్ర దేవుణ్ణి సహాయం కోసం తపస్సు చేస్తాడు శ్రీరాముడు. సముద్ర దేవుని నుండి ఎలాంటి సమాధానం లేకపోయేసరికి శ్రీరాముడు తన బాణం తీసి సముద్రాన్ని ఛేదించేందుకు ఎక్కువ పెడతాడు. అప్పుడు భయంతో సముద్రుడు ప్రత్యక్షమై రాముణ్ణి శరణు వేడుకుంటాడు. దాంతో శ్రీరాముల వారు ఎక్కుపెట్టిన బాణాన్ని వెనక్కి తీయద్దు కాబట్టి పక్కనే ఉన్న పర్వతం పైకి సంధిస్తాడు. దాంతో అది లక్ష ముక్కలై వారధికి ఉపయోగపడే రాళ్ళవుతాయి. నంబర్ 7, ఊర్మిళాదేవి నిద్ర. జనక మహారాజు పెద్ద కుమార్తె సీతని స్వయంవరంలో శ్రీరాముడు వివాహం చేసుకోగానే చిన్న కుమార్తె అయిన ఊర్మిళని లక్ష్మణుడు వివాహం ఆడతాడు. అయితే దశరథ మహారాజు ఆజ్ఞ మేరకు శ్రీరాముడు సతీ సమేతంగా తన సోదరునితో కలిసి అరణ్యవాసానికి వెళుతుంటే ఊర్మిళాదేవి తను కూడా వస్తా అని చెప్పి లక్ష్మణుడితో చెప్తుంది. అప్పుడు లక్ష్మణుడు తన తల్లిదండ్రులను జాగ్రత్తగా ఇక్కడే ఉండి చూసుకో అని ఆదేశిస్తాడు. అయితే అరణ్యంలో తన అన్న వదినలను 24 గంటలు కాపాడుకోవాలని భావించి తన నిద్ర వల్ల తనకు భంగం కలగకుండా ఉండేందుకు నిద్రాదేవతని 14 ఏళ్లు మేల్కొని ఉండే విధంగా వరం కావాలని కోరుకుంటాడు. నిద్ర అనేది సృష్టి ధర్మం కాబట్టి తనకు బదులుగా వేరే వాళ్ళని నిద్రపోవాలని వరం ఇస్తుంది నిద్రాదేవి. అయితే అప్పుడు లక్ష్మణుడు తనకి బదులు తన భార్య అయిన ఊర్మిళాదేవికి 14 ఏళ్లు నిద్ర ఉండేలా వరం తీసుకుంటాడు. అలా ఊర్మిళాదేవి అరణ్యవాసం అయ్యేంత వరకు 14 ఏళ్లు నిద్రలోనే ఉంటుంది. చూసారా, అన్న అడవులకు వెళ్తున్నాడని అన్ని రాజభోగాలను వదిలేసి తను కూడా అడవులకు వెళ్ళిన లక్ష్మణుడు గొప్పోడైతే ఇంకా పతి కోసం ఏకంగా 14 ఏళ్లు ఏకదాటిగా నిద్రలో ఉన్న ఆ తల్లి ఊర్మిళాదేవి ఇంకెంత గొప్పది. మన యుగానికి వీళ్ళు ఆదర్శ దంపతులు. నంబర్ 8, రావణుడి 10 తలలు. సారి కఠోర శివదీక్షలో భాగంగా శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు కుంభగుండంలో తన తలను తానే నరికి అర్పించాడు. తన తపశక్తి వల్ల మళ్లీ తల తిరిగి యథాస్థానానికి వచ్చింది. అలా 10 సార్లు తన తలను నరికి శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించాడు రావణుడు. అతడి త్యాగానికి ప్రసన్నుడే శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ సందర్భంలో తనకి 10 తలలను 20 చేతులను ప్రసాదించాడు. అతడు కోరుకున్నప్పుడల్లా ఆ రూపం వచ్చేలా వరం కూడా ఇచ్చాడు. అందుకే రావణుడు దశముఖుడు, దశకంఠుడు, దశగ్రీవుడు అనే పేర్లతో ప్రసిద్ధికెక్కాడు. రావణుడికి ఉన్న 10 తలలను రావణాసురుడి తెలివి, పాండిత్యానికి ప్రతీకలుగా కొంతమంది విశ్లేషించినప్పటికీ నిజానికి ఆ 10 తలలు అతని వ్యక్తిత్వానికి ప్రతీకలు. అవి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం, అహంకారం, చిత్తం, మానసం, బుద్ధి వీటన్నింటికి ప్రతిబింబిస్తాయి. అతడి వ్యక్తిత్వంలో భాగమైన అతడి పూర్తి శక్తియుక్తులను అతడి 10 తలల ప్రతీకగా చెప్పవచ్చు. నంబర్ 9, రావణ యుద్ధంలో కుంభకర్ణుడు, మేఘనాథులు కూడా చనిపోయారు. తర్వాత రావణుడు తన తమ్ముడైన అహిరావణుని సహాయాన్ని కోరడంతో అన్ని మాయలు తెలిసిన అహిరావణుడు రామ, లక్ష్మణుని పాతాళ లోకానికి తీసుకుని వెళ్తాడు. వాళ్ళని వెంబడిస్తూ వెళ్లిన హనుమంతుడు అక్కడే ద్వారపాలకుడిగా ఉన్న తన కుమారుడైన మకరధ్వజుడితో యుద్ధం చేసి లోపలికి వెళ్తాడు. అహిరావణుడి శక్తి అక్కడే ఉన్న 5 దీపాల్లో ఉందని తెలుసుకొని పంచముఖుడిగా మారి ఆ దీపాలని ఒకేసారి ఆపేసి అహిరావణ్ణి చంపి రామ, లక్ష్మణులని కాపాడతాడు. అయితే ఈ 5 అవతారాల వల్ల హనుమంతుణ్ణి పంచముఖుడు అని కూడా పిలుస్తారు. అందులో ఒకటి వరావతారం, ఒకటి నరసింహ అవతారం, ఒకటి గరుడ రూపం, ఒకటి హయగ్రీవ రూపం. జై శ్రీరామ్, జై హనుమాన్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.